ఒక 11 ఏళ్ల అమ్మాయి హోలీ రోజు తన టెర్రస్ మీద నుండి సరదాగా వాటర్ బెలూన్స్ ని కిందికి విసురుతోంది. అప్పుడు అనుకోకుండా ఒక బెలూన్ ఒక ముస్లిం అమ్మాయి మీద పడడం వల్ల ఒక ప్రాణమే పోయింది. ఈ ఇన్సిడెంట్ మార్చ్ 4 అంటే హోలీ రోజు నైట్ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ జేజే కాలనీలో జరిగింది. ఆ వాటర్ బెలూన్ ఆ ముస్లిం అమ్మాయి మీద పడడం వల్ల తను చాలా అఫెండ్ అయిపోయి ఎవరో కావాలని తన మీద వేశారనుకొని ఇంటికి వెళ్లి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో చెప్తే ఒక 50 మంది వెపన్స్ తో ఆ 11 ఏళ్ల అమ్మాయి ఇంటిని అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. అటాక్ స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్ కి తరుణ్ ఇంటికి వస్తే తను వచ్చేలోపే తన అంకుల్ రమేష్ అండ్ తన గ్రాండ్ ఫాదర్ మన్సింగ్ ఇద్దరు చాలా ఇంజూర్ అయ్యారు. ఇప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ తరుణ్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళ దగ్గర తల్వారు, రాడ్స్ అండ్ చైన్స్ లాంటి వెపన్స్ ఉన్నాయని నైబర్స్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. చూడండి ఎంత పెద్ద తోపైన ఒక 10-20 మంది మీద పడితే ఎవరేం చేయలేరు. తరుణ్ సిచ్యువేషన్ కూడా అలానే అయిపోయింది. తరుణ్ స్పృహ తప్పి కింద పడిపోయినా కూడా వాళ్ళు అటాక్ చేయడం ఆపలేదు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు, మగవాళ్ళు, ముసలి వాళ్ళు చేతులు ఎత్తి దండం పెట్టి ఆపండి అన్న కూడా వాళ్ళు వినలేరు. చివరికి ఒక 26 ఏళ్ల తరుణ్ బుటోలియా అతను చెయ్యని తప్పుకి అతను కన్న కలలను నెరవేర్చకుండానే చనిపోయాడు. ఈ ఇన్సిడెంట్ తెలుసుకొని మన హిందూ సంఘాలు బజరంగ్ దళ్ అండ్ విశ్వ హిందూ పరిషత్ జస్టిస్ కావాలని డిమాండ్ చేశారు. ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్ లో మర్డర్ కేసు రిజిస్టర్ చేసుకుని 8 మందిని అరెస్ట్ చేశారు. వారిలో ఒకడు మైనర్ ఉన్నాడు. మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే దీనిలో తప్పేవరిది. ఒక వాటర్ బెలూన్ మీద పడినందుకు ఇంత గొడవ చేయాలా? ఒక మనిషిని చంపేంత తప్ప అది? ఒక చిన్న అమ్మాయి తెలియకుండా చేసిన తప్పుకి ఒక ప్రాణమే పోయింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ ని చూస్తే మన ఇండియాలో సెక్యులరిజం కి ఎలాంటి వాల్యూ లేదని అర్థమవుతుంది. దీనిలో ఇన్వాల్వ్ అయిన అందరినీ సీరియస్ గా పనిష్ చేయాలని గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.